ప్రభు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు మనము ధ్యానం చేసుకోవడానికి ఎన్నుకోబడిన టాపిక్ కోపము. కోపం గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు దేవుడు మన కొరకు రాయించినవి చూసుకుందాము. కొన్ని వచనాలు, కొన్ని సందర్భాలను కూడా మనం ధ్యానం చేసుకుందాం. ముందుగా మరి కోపం గురించిన వచనాల్లో మనకి ముందుగా జ్ఞాపకం వచ్చే వచనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. ఎఫిషియన్స్ 4:26. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఈ వచనమును మనం ఆలోచిస్తుంటే ఇక్కడ కోపపడుడి కానీ పాపము చేయకుడి అంటే కోపపడడమే పాపము కాదు, కానీ కోపపు స్థితిలో ఉన్నప్పుడు, ఆ ఇమోషన్లో మనం ఉన్నప్పుడు మనం చేసే పనులు పాపానికి దారి తీస్తాయి అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కోపపడుడి కానీ పాపము చేయొద్దు అంటే కోపం వస్తుంది, ఎందుకంటే దేవుడిచ్చిన అదొక హ్యూమన్ ఇమోషన్. మనకి కొన్ని సందర్భాల్లో అది మనకి అనుకూలంగా లేనప్పుడు మనకి సహజంగా వచ్చే రియాక్షన్ ఏంటంటే కోపపడ్డం. కానీ ఆ స్థితిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనము పాపంలో కూడా పడిపోయే సందర్భం కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక వచనం కూడా చూద్దాము. చూసిన తర్వాత మనము ఒక సందర్భాన్ని ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 2 వచనాలు చూద్దాం. 19-20. యాకోబు 1:19-20. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపగించుటకు నిదానించువాడునై ఉండవలను. అంటే ఇక్కడ కూడా ఇంకొక సందర్భంలో మనం చూస్తే ఎవరైనా కూడా వినడానికి అంటే ఒక వినుటకు వేగిరపడువాడు కానీ మాట్లాడడానికి కొంచెం నిదానించాలి. అంతే ఇదిగా కోపగించడానికి కూడా నిదానించే వాడి కింద ఉండాలి అన్నది ఎందుకు రాయబడి ఉంది 20వ వచనంలో మనం చూస్తే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దీన్ని ధ్యానం చేయడానికి మనము పాత నిబంధనలో సంఖ్యాకాండము 20వ అధ్యాయం చూద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 7-12. అన్నీ కూడా చూడొద్దు, కానీ సందర్భానుసారంగా చూద్దాము. 20వ అధ్యాయం 7-12. ఈ సందర్భం ఏంటి అంటే, ఇశ్రాయేలీయుల్ని మోషే అరణ్య మార్గంలోంచి తీసుకొని వస్తున్నప్పుడు ఒక ప్రదేశము 21లో మనం చూస్తే 21వ అధ్యాయము 1వ వచనంలో, అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. ఆ ప్రదేశానికి వచ్చారు. వీరు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేనప్పుడు ప్రజలందరూ కూడా విసుక్కుంటూ సనుగుకుంటూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో దేవుడు మోషేతో చెప్పిన మాట 7వ వచనంలో చూద్దాము. అంతటా యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. నీవి వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుట కిమ్ము. యెహోవా దేవుడు మోషేతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు నీ సహోదరుడైన అహరోన్ని తీసుకొని వెళ్ళి ఏం చేయాలి అంటే, ఈ సమాజము పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళు ఇచ్చును. ఈ సందర్భంలో ఉన్నప్పుడు ప్రజలు విసిగిస్తున్నది మోషేని అతి భయంకరంగా విసిగిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా సనుగుకోవడం, గొనుక్కోవడం, మేము మళ్ళీ తిరిగి ఐగుప్తు దేశంకి వెళ్ళిపోతే ఎంతో బాగుంటుంది అని అనుదినము సనుగుతున్న సందర్భంలో మోషే కొద్దిగా విసుగులో ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే ఆ విసుగులో ఇప్పటికీ అంటే ఎన్నో అద్భుత కార్యాల గుండా దేవుడు వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి వాగ్దాన దేశంకి నడిపిస్తున్నప్పుడు నమ్మడం పక్కన పెట్టి అనుదినము వాళ్ళు విసుగుకోవడము, తిండి కొరకు, నీళ్ళ కొరకు వాళ్ళు
ఎలా అయితే గొణుగుతూ ఉన్నారో, సనుగుతూ ఉన్నారో దాన్ని బట్టి మోషే కొద్దిగా కలత చెంది ఉంటాడు. అది సందర్భం. ఆ సందర్భంలో దేవుడు మోషేతో చెప్తున్నది ఏంటంటే, ఈ బండతోటి మాట్లాడితే బండలోంచి నీళ్లు వస్తాయి, అప్పుడు అందరూ కూడా తాగొచ్చని. అయితే మోషే తన సహోదరుడైన అహరోనుని తీసుకొని ఆ సమాజం కింద వీరందరినీ పోగువేసి, మనం 10లో చూస్తే, తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు త్రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అయితే దేవుడు చెప్పినది ఏంటి? మోషేకి చెప్పినది బండతో మాట్లాడమని. మోషే చేసినది ఏంటంటే, ప్రజలందరినీ గ్యాదర్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నది ఎలా మాట్లాడుతున్నారంటే, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. రప్పించేది యెహోవా దేవుడు. యెహోవా దేవుని ఇన్స్ట్రక్షన్ ప్రకారం మాట్లాడితే నీళ్ళు వస్తాయి. కానీ అప్పటికి విసుగులో ఉన్నప్పుడు మాట్లాడడానికి వేగిరపడినట్టుగా చూస్తాం. మేము రప్పించాలా అని. అప్పుడు 11లో చూస్తే, అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించారు. అందరూ కూడా తాగుతారు. మాట్లాడితే నీళ్లు రావడానికి కర్ర తీసుకొని కొట్టాడు. ఇది ఎందుకు జరిగిందంటే, ఆ విసుగులోంచి వచ్చిన కోపంలోంచి, మేము మీ కొరకు నీళ్ళు, తన బ్రదర్ అహరోను ఇద్దరిని కూడా వాళ్ళిద్దరి గురించి చెప్పుకుంటూ మేము రప్పించాలా, దేవునికి రావాల్సిన ఘనతని వాళ్ళు తీసుకుంటున్నట్టుగా అక్కడ మనకు కనిపిస్తుంది. అనడమే కాకుండా బండతో మాట్లాడకుండా బండని కర్రతోటి కొట్టినట్టుగా చూస్తాం. నీళ్ళైతే వచ్చాయి కానీ దేవునికి అది నచ్చలేదు. 12లో చూద్దాం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, ఇలా మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. దేవునికి కోపం వచ్చినప్పుడు దేవుడికి నచ్చలేదు. మీరు నేను చెప్పినట్టుకు నన్ను నామాన్ని సన్మానించవలసిన సందర్భంలో మీరు అలా చేయలేదు కాబట్టి మీరిద్దరు కూడా వాగ్దానం దేశంలోకి ప్రవేశించరు అని చెప్పారు. మనకి ఒకసారి అనిపిస్తుంది, ఏంటి ఇంత కఠినంగా అనిపించింది ఏంటి అనేసి. కానీ మనము తొందరపడిపోయి గబుక్కుని వాళ్ళు అలా చేశారేంటి, అలా చేయకుండా ఉంటే ఎంతో బాగుండేదని మనం ఏమి తీర్పు తీర్చవలసిన వారము కాము. వాళ్ళు వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టపోయినప్పటికీ కూడా పరలోక రాజ్యంలో వారికి చక్కటి స్థానం అయితే ఉందని మనము నమ్ముతున్నాం. వారు నెమ్మదిగల చోట్లో ఉన్నారు. అయితే వారి గురించి కూడా దేవుడు గొప్పగా బైబిల్ గ్రంథంలో తర్వాత కొన్ని సందర్భాలు రాయించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి తొందరపడి అదొక్క విషయంలో బట్టి వాళ్ళని మనం ఎవరం కూడా తీర్పు తీర్చదగిన వారము కాము. అయితే తత్వము మోషేది ఎప్పుడు కోపగించుకునే తత్వమా, ఆ సందర్భాన్ని ధ్యానం చేద్దాం. ఇప్పుడైతే ఈ సందర్భంలో విసుగులోంచి ఆయనకు ఒక కోపం వచ్చి బండతో మాట్లాడవలసిన సందర్భంలో బండని కర్రతోటి కొట్టినట్టుగా చూస్తాం. అయితే ఇంకొక సందర్భం, అంతకుముందు జరిగిన ఒక సందర్భాన్ని మనము చూద్దాము. నిర్గమాకాండము 32వ అధ్యాయము, నిర్గమాకాండము 9 నుంచి 14. అయితే దీన్ని కూడా ఒకసారి ఈ సందర్భం ఏంటి అన్నది మనం ధ్యానం చేసుకుంటే, మోషే దేవుడితో మాట్లాడడానికి కొండ మీదకి వెళ్ళినప్పుడు కింద ప్రజలు మోషే లేడు కాబట్టి వాళ్ళు ఒక దూడను చేసుకొని ఆ దూడని వర్షిప్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే అప్పుడు దేవుడు మోషేతో చెప్పినప్పుడు ఈ ప్రజలు ఏంటి అసలు నా మాట వినట్లేదని దేవునికి చాలా వాళ్ళ మీద కోపము రగులుకుంటుంది. అప్పుడు ఆ సందర్భంలో మోషే ఎలా బిహేవ్ చేశారు, మోషే ఎలా మాట్లాడారు అన్నది మనము ఇప్పుడు ఈ సందర్భాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. 9 నుంచి 14. 9లో
మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. దేవుడికి కోపం వచ్చింది. ఎందుకంటే మరి ఐగుప్తు దేశంలోంచి వీళ్ళని మరి తీసుకొని వచ్చినప్పుడు ఎన్నో అద్భుతాల మధ్యలోంచి దేవుడు నడిపించారు. వాళ్ళందరూ అవన్నీ చూసి ఉన్నారు. వాళ్ళు భయంకరమైన బానిసత్వంలో ఉంటుండగా దేవుడు వాళ్ళని విడిపించిన విధానం వాళ్ళకి తెలియదు అంటే తెలుసు. కానీ కొద్ది కాలము మరి మోషే కనిపించకపోయేటప్పటికి వాళ్ళు ఒక దూడను చేసుకొని ఆ దూడని ఆరాధిస్తున్నప్పుడు దేవుడికి కోపం రావడం అనేది సహజం. అయితే దేవుడు అంటున్నారు, ఈ ప్రజలు ఇలా ఉన్నారు కాబట్టి నేను ఈ ప్రజలందరినీ 9లో ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున 10లో చూద్దాము, కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి, ప్రజలందరినీ కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదను. అంటే ఇక్కడ ఇప్పుడు మోషేకి మాత్రం మోషేని పట్ల దేవుడి కృప ప్రేమ అక్కడ కనిపిస్తుంది. ఏంటంటే నిన్ను మాత్రము నేను కాల్చివేయను, నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఇంకోళ్ళు అయితే నాకేంటిలే, నేను బ్లెస్ చేయబడితే సరిపోతుంది, ప్రజలు మరి పాపంలో మరి దేవుడు ఉగ్రత వారి మీదకి వచ్చింది అని ఆలోచించి ఉండొచ్చేమో. కానీ మరి మోషే తత్వంని మనం ఆలోచిద్దాం. దాని తర్వాత మనము 11లో చూస్తే, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. దేవుడితోటి మాట్లాడుతుంది. ఈ సందర్భం మిగిలిన వచనాలన్నింటిలో కూడా మనం చూస్తే 14 వరకు దేవునితో మాట్లాడుతున్నట్టుగా చూస్తాను. ఎందుకు దేవా మీ కోపం ఎందుకు వారి మీద మండాలి? మీరు అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి చేసిన వాగ్దానాలని జ్ఞాపకం చేసుకోండి. వారిని ఇక్కడ నాశనం చేస్తే మరి మిగిలిన ప్రజలందరూ ఏమనుకుంటారు, వాళ్ళ దేవుడు వాళ్ళని కాపాడలేదు అనుకుంటారని కన్విన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని కోపంలో మోషే కూడా కాల్చివేయబడతాడు అంటే లేదు, నిన్ను మాత్రం గొప్ప జనముగా చేసేదను అన్నప్పుడు తన గురించి ఆలోచించుకోవట్లేదు, కానీ ప్రజల కొరకు ప్రాధేయపడుతున్నట్టుగా మనం చూస్తాం. వాళ్ళ గురించి విజ్ఞాపన చేస్తున్నట్టుగా చూస్తాం. దేవుని కోపాన్ని తగ్గించడానికి వారి పట్ల ఆయన కనికరము చూపే విధంగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. మనం చివరిగా ఇందులో 14వ వచనంలో ఒకసారి చూస్తే, అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. అలాగా వాళ్ళు నాశనం అవ్వకుండా ఉండేలాగా మోషే దేవునితో ప్రాధేయపడినట్టు, బ్రతిమలాడినట్టుగా మనం చూస్తాం. అంటే తత్వము వైజ్గా చూస్తే మోషే కోపిష్టి వ్యక్తి కింద అయితే మనకి కనిపించట్లేదు. ఇప్పుడు ఈ సందర్భంలో చూస్తే నా ఇల్లంతటిలో సాత్వికుడు అని దేవుడే మోషే గురించిన చెప్పిన సందర్భం మనకి తెలుసు. అలాంటి మోషే ఒకానొక సందర్భంలో తను విసుగుతో ఉన్నప్పుడు, తనకి కోపం వచ్చినప్పుడు, ఆ కోపంలో దేవునికి రావాల్సిన ఘనతని దేవునికి ఇవ్వకుండా, మేము రప్పించవలెనా, నేను మా బ్రదర్ మేము మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అని మాట్లాడమని చెప్పినప్పుడు ఆ బండని కర్రతో కొట్టి దేవుని ఉగ్రతకు లోనైనట్టుగా చూస్తాం. అంటే కోపంలో ఉన్నప్పుడు మనం నిదానించము, వినడానికి ఇష్టపడము, కానీ మాట్లాడడానికి వేగిరపడతాం. అలా వేగిరపడినప్పుడు జరిగిన కాన్సిక్వెన్స్ ఏంటంటే మనము దేవుని నీతిని జరిగించని వారిమై ఉంటాము. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసు ప్రభు వారు కూడా కోపపడినట్టుగా మనం ఒక సందర్భం చూస్తాం. మనకందరికీ తెలిసింది మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 12, 13, 2 కూడా చూద్దాము. మత్తయి రాసిన సువార్త 21, 12, 13. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారనేను. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు
యెరూషలేము మందిరంలో ప్రజలు ఏం చేశారు? 12లో మనం చూస్తే దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారినందరినీ వెళ్ళగొట్టి, అంటే అక్కడ మందిరంలో కొంతమంది అంటే మనీ ఎక్స్చేంజ్ చేయడానికి రూకలు మార్చు వారి బల్లలను, అంటే మందిరంలోనే ఒక అంటే షాప్స్ లాగా పెట్టుకొని ఈ కరెన్సీని ఎక్స్చేంజ్, ఎందుకంటే పాప పరిహార్థము కొన్ని గువ్వలను కానీ ఇలాగా అంటే కొన్ని యానిమల్స్ని వాళ్ళు ఇవ్వాల్సి ఉన్నప్పుడు అవి కొనుక్కునే ప్రక్రియలో వాళ్ళకి కావాల్సిన ఏమన్నా అంటే కాయిన్స్ కావాలనుకున్నప్పుడు అవి మార్చడానికి వాళ్ళు మందిరంలోనే ఇది అంటే ఈ షాప్స్ లాగా పెట్టేసుకున్నప్పుడు అది యేసుప్రభు వారికి నచ్చనప్పుడు ఆయన ఏం చేశారు? వారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసడి వారనేను. ఆయన కూడా కోపగించుకొని వాళ్ళు ఏవైతే బల్లల్లాగా వేసుకున్నారో ఆ బల్లల్ని పడదోసినట్టుగా చూస్తాం. యేసుప్రభు వారు కూడా ఎప్పుడు కోపిష్టియేనా అంటే, అసలు యేసుప్రభు వారిని చూస్తేనే మనం శాంతమూర్తి అని తెలుసు కదా మనకి. ఆయన కృపా సంపన్నుడు, ఆయన మన పట్ల ఎంతో ప్రేమ జాలి కలిగిన వ్యక్తి కింద చూస్తాం. యేసుప్రభు వారు సిలువలో మరణించినప్పుడు, సిలువలో అప్పగించబడినప్పుడు ఆయన సిలువలో పలికిన 7 మాటల్ని మనము ధ్యానం చేస్తూ ఉంటాం. దాంట్లో మనం ఒక మాటని చూద్దాము. లూకా సువార్త 23వ అధ్యాయము 34లో చూద్దాం. 23:34. లూకా సువార్త 23:34లో యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. వీరేమి చేస్తున్నారో వీరు ఎరువరు కనుక వీరిని క్షమించమని యేసుప్రభు వారు తండ్రిని వేడుకుంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఈయన కూడా యేసుప్రభు వారు కూడా తండ్రికి విజ్ఞాపన చేసినట్టుగా చూస్తాం. ఇందాక మనం చూసిన మోషే సందర్భంలో కూడా మోషే యెహోవా దేవుని విజ్ఞాపన చేస్తున్నట్టుగా చూసాం. ఏమని విజ్ఞాపన చేస్తున్నట్టుగా? ఈ ప్రజలను ఎందుకు మీరు నాశనం చేస్తారు? ఈ ప్రజలని మీరు వారి మీద మీ కోపాన్ని రగలనివ్వకండి. ఎందుకంటే మీరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేలాగా వారిని క్షమించమన్నట్టుగా చూస్తున్నాం. యేసుప్రభు వారు కూడా అలాగే తండ్రితోటి ఈ ప్రజల పట్ల ఎవరైతే ఆయన్ని సిలువలో అప్పగించారో ఆ సిలువలో అప్పగించిన వారి పట్ల వారి గురించి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నట్టుగా చూస్తాం. మనం 2 సందర్భాల్లో మనం సిమిలారిటీస్ని డ్రా చేస్తే ఇద్దరు కూడా విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనకి అనిపిస్తుంది. అయితే అలాంటి మనసు కలిగిన యేసు ప్రభు వారు కూడా ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయన కోపగించుకొని ఈ బల్లలనంతా పడదోసినట్టుగా చూస్తాం. బల్లలను పడదోయడము పాపం కింద వస్తుందా అంటే కాదు. అక్కడున్న మనుషుల్ని ఒకవేళ కొట్టి దూషించి చేస్తే అది పాపం కింద రావచ్చు. కానీ ఈ బల్లలను పడవేయడం బట్టి ఆయన అంటే అది ఏమో తొందరపాటులాగా మనకి అనిపించదు. అయితే ఈ సందర్భంలో చూస్తే మోషే గారు చేసినది మనం ఒకవేళ తప్పు అని అంటే మనం సాహసించము. కానీ దేవుడు ఏమంటున్నారంటే మీరు ఎందుకు అలాగా అంటే నాకు రావాల్సిన ఘనత నాకు రానికుండా నన్ను సన్మానించకుండా మీరెందుకు ఆ క్రెడిట్ మీరు తీసుకున్నారన్నట్టు మాట్లాడుతున్నాను. తత్వము మోసేదదా అంటే కాదు. ఆ తత్వమే కాదు కదా, దేవుడితో విజ్ఞాపన చేసి ఆయన కోపాన్ని చల్లార్చిన వ్యక్తిగా కనిపించినప్పటికీ కూడా ఒక సందర్భంలో కోపం వచ్చినప్పుడు ఆ కోపములో మరి అంటే ఆ కోపంలో ఆ బండని కర్రతో కొట్టినట్టుగా మేము రప్పించాలని తనే ఘనత పొందినట్టుగా చూస్తాం. కోపంలో ఉన్నప్పుడు జరిగే కాన్సిక్వెన్సెస్ అవి. ఒక వచనం మళ్ళీ క్విక్గా త్వరగా ముగించుకుందాము. ఎఫీసీలకు రాసిన పత్రికలో మళ్ళీ ఒకసారి వెళ్ళి 4వ అధ్యాయం 30, 31, 2 కూడా చూద్దాము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినమున
విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇక్కడ మనము 30-31లో చూస్తే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎందుకు? విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మనం ఎవరము? ముద్రింపబడి ఉన్నవారు అని ఎందుకని రాయబడి ఉంది అని అంటే, మనం అందరము కూడా క్రీస్తు ప్రభువారు సిలువలో మన కొరకు కార్చిన రక్తమందు మన పాపాలని కడుగుకొని మరి ఆయన ఇచ్చిన రక్షణ పొందిన వారము. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళారు. మళ్ళీ వచ్చి నేను మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్తాను. ఎవరైతే రక్షించబడ్డారో వారందరూ కూడా ఆయనతో పాటు వెళ్తారు. మనమంతా కూడా ఆ గుంపులో ఉన్నవారం కాబట్టి మనకు కూడా ఆ నిరీక్షణ ఉంది. మనం కూడా ఆ దినము కొరకు ఎదురు చూస్తున్నాం. అయితే వారిని ఉద్దేశించి మాట్లాడుతూ 30లో మనకి చూస్తే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. కాబట్టి సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి ఇవన్నిటిని కూడా మీరు విసర్జించుడి. విసర్జించమంటున్న వాటిలో కోపము, క్రోధము గురించి ఉంది. ఒకసారి సామెతలు మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాము, కానీ అంతలోకి ఒక్కసారిగా మనం మాత్రము సామెతల గ్రంథంలోకి వెళ్ళి సామెతలు 19-11 ఒకసారి చూసుకొని మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రికకు వెళ్ళిపోదాము. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. దీర్ఘశాంతం. ఇప్పుడు మీరు కోపంని, క్రోధముని విసర్జించమంటున్నారు. అది ఎలా పాసిబుల్ అంటే, ఒకని సుబుద్ధి వారికి అలాంటి అవకాశాన్ని ఇస్తుందండి. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతంని ఇస్తుంది. దీర్ఘశాంతము కలిగిన వాళ్ళు కోపగిచ్చుకోరు. అంటే కోపముని విసర్జించడము అని అంటే, మన బుద్ధి ప్రకారం మనం సుబుద్ధి కలిగిన వారమైతే మనం ముందుగా చేసేది కోపాన్ని మనం విసర్జిస్తాము. అయితే మనము ఇంకొకటి కూడా ఆలోచించవలసింది ఏంటంటే, 11లో తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. మనం ఒకవేళ తప్పుల్ని నెమరు వేసుకుంటా ఉంటే ఈ కోపము, క్రోధమును ఎక్కడైతే విసర్జించాలో అదైతే మనకి సాధ్యపడాలి అని అంటే మన ఎదుటి వారి తప్పులని క్షమించాలి. యేసుప్రభు వారు సిలువలో చనిపోయినది కూడా మన తప్పులను క్షమించడానికి కొరకే ఆయన చనిపోయారు. ఆయనే అంత గొప్ప త్యాగం చేసినప్పుడు చిన్న చిన్న విషయాలను బట్టి మనము కోపగించుకోవడము తగదు. అవన్నిటినీ విసర్జించమని చెప్తున్నారు. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 చూద్దాము. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మనము క్షమించే వారమై ఉండాలి. క్షమాగుణము కలిగి ఉంటే ఆటోమేటిక్గా కోపం మనలో నుంచి తొలగిపోతుంది. మనం విసర్జించే వారం అవుతాం. ఎప్పుడైతే కోపగించుకుంటామో దేవుని నీతిని జరిగించని వారమై ఉంటాము. దేవుని నీతిని మనం జరిగించాలి అనంటే మనము వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. అంతకంటే ముఖ్యంగా కోపగించుకోవడానికి నిదానించిన వారమై ఉండాలి. మనం కోపంలో ఉన్నప్పుడు మనము ఎదుటి వారిని ఏ విధంగా మనము వారిని బాధ పెడతామో మనకే తెలీదు. ఆ పరిస్థితిలో మనం ఏ విధమైన పాపంలో పడతామో మనకే తెలియదు. దేవుని ఉగ్రతను కూడా లోనయ్యే వారమై ఉంటాము. అలాంటి పరిస్థితి మన జీవితంలో ఎవరికి కూడా రాకూడదు. అలా రాకుండా ఉండాలని ప్రార్థన చేస్తూ ఆశపడుతూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.